విజయ్ న్యూస్ కి స్వాగతం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాళేశ్వరంలో 11వ రోజు జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా మంత్రి సీతక్క, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్కర స్నానం ఆచరించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ త్రివేణి సంఘంలో పుణ్యస్నానం ఆచరించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని సరస్వతి హారతిలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క. వంశీ సార్ కామెంట్. ఈ రోజు మంత్రి సీతక్క గారితో పుష్కర స్నానం ఆచరించడం చాలా ఆనందంగా ఉంది. 10 రోజుల నుండి ఇక్కడ సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ సరస్వతి పుష్కరాలు నాకు కొంచెం బాధ కలిగించాయి. కాళేశ్వరం పుష్కరాలు నాకు చాలా నేర్పించాయి. నేటి సమాజంలో కులాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. కులాన్ని బట్టి విలువ ఇవ్వడం చాలా బాధిస్తుంది. సరస్వతి పుష్కరాల్లో నాకు అండగా ఉండి నా వెంట ఉన్న అన్ని కుల సంఘాలకు కృతజ్ఞతలు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి నా వెన్నంటి ఉండి అధికారులను ప్రశ్నించారు. కులం కంటే డబ్బు చాలా గొప్పది అని ఈ పుష్కరాల వల్ల తెలుసుకున్నాను. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 అందరికీ సమానత్వం కల్పించింది. పుష్కరాల్లో పాల్గొన్న భక్తులందరూ తమ కోరుకున్నది నెరవేరాలని ఆ దేవాన్ని కోరుకున్నారు. ఈరోజు నిజంగా అనుకోకుండా మంత్రి గారితో ఈరోజు పుష్కర స్నానం చేయడం జరిగింది. నిజంగా సరస్వతి పుష్కరాలు గత 10 రోజులుగా జరుగుతున్నాయి. మీ అందరూ చూస్తున్నారు. దీని మీద చాలా ప్రత్యేకంగా ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు.